శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. అందరికీ నమస్కారం. నేను శ్రీకాంత్ శర్మ. హిందూ ధర్మ చక్రం ఛానల్కి స్వాగతం. ఆధ్యాత్మిక సమాచారం కోసం, సనాతన ధర్మ విషయాల కోసం, దేశం కోసం, ధర్మం కోసం హిందూ ధర్మ చక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక విషయానికి వెళ్తే, నాసిక్లో టీసీఎస్లో జరిగినటువంటి ఈ లవ్ జిహాద్ సంబంధించినటువంటి అంశము వెలుగులోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద దుమారం జరిగింది. ఆ తర్వాత లెన్స్కార్ట్లో జరిగేటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. లెన్స్కార్ట్లో పనిచేసేటువంటి ఉద్యోగినులకు కొన్ని నియమాలు పెట్టారు, నిబంధనలు పెట్టారు. ఏంటి? చేతికి కాశీదారం పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు, నుదుటిన బొట్టు పెట్టుకోకూడదు, శిఖ ఉంటే శిఖ కూడా తీసేసుకోవాలి అనేటువంటివి కొన్ని నిబంధనలు, మంగళసూత్రం కూడా వేసుకోకూడదు అనేటువంటివి కొన్ని నిబంధనలు పెట్టారు. దీని మీద దేశవ్యాప్తంగా పెద్ద దుమారం జరిగింది. లెన్స్కార్ట్ యొక్క షేర్ మార్కెట్ వాల్యూ కూడా చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో పడిపోయింది. ఇదంతా జరిగిన తర్వాత ఆ లెన్స్కార్ట్ CEO కూడా బయటికి వచ్చి మీడియా ముందుకు వచ్చి అది గతంలో ఉన్నటువంటి నిబంధనలు, తప్పకుండా దీన్ని మారుస్తామంటూ కూడా స్పందించడం జరిగింది. ఇటీవల కాలంలో ఈ లెన్స్కార్ట్ వివాదము బయటకు వచ్చిన తర్వాత ఒక లెన్స్కార్ట్ షోరూంలోకి వెళ్ళి ఒక ముస్లిం మహిళ, ఆవిడ పేరు ఇలాహీ ఖాన్, ఈవిడ లెన్స్కార్ట్ షోరూంలోకి వెళ్ళి లెన్స్కార్ట్ మేనేజర్ అయినటువంటి ఎవరు మోహిన్ ఖాన్ అనేటువంటి వ్యక్తిని ప్రశ్నిస్తూ, ఎందుకు ఇక్కడ పనిచేసేటువంటి హిందూ స్త్రీలు బొట్టు పెట్టుకోకూడదు, వాళ్ళు కాశీదారం లాంటివి, మంగళసూత్రం లాంటివి ఎందుకు వేసుకోకూడదు అని నిలదీస్తూ, స్వయంగా తాను ముస్లిం అయి ఉండి తాను బొట్టు పెట్టుకొని అక్కడ పనిచేసేటువంటి హిందూ ఉద్యోగులకు అందరికీ బొట్టు పెట్టింది. ఆవిడ చెప్పుకుంటూ, ఈ విషయం కూడా చెప్పుకుంటూ, నేను ఒక ముస్లిం మహిళను అయినప్పటికీ కూడా నేను మీ ఎదురుగా బొట్టు ధరిస్తున్నానని తాను బొట్టు ధరించి హిందూ ఉద్యోగులకందరికీ కూడా బొట్టు ధరింపజేయడం అనేటువంటి జరిగింది. ఈ వీడియో చాలా వైరల్ అయ్యింది. ఈ సందర్భంగా ఆవిడకి ఎవరు ఇలాహీ ఖాన్కు నిజంగా హిందూ ధర్మ చక్రం తరఫున హ్యాట్స్ ఆఫ్. అయితే ఇదంతా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఇప్పుడు ఈ లెన్స్కార్ట్లో పనిచేసేటువంటి ఆ మేనేజర్లు ముస్లింలు ఈ నిబంధనలు పెట్టారు. ముస్లింలో ఉన్నటువంటి యువతులు హిజాబ్ ధరించవచ్చు, వాళ్ళు బుర్ఖా ధరించవచ్చు, వాళ్ళు రోజాలు చేసుకోవచ్చు, వాళ్ళు నమాజులు చేసుకోవచ్చు, వాళ్ళు ప్రార్థనలు చేసుకోవచ్చు, వాళ్ళు ఉపవాసాలు చేసుకోవచ్చు. కానీ హిందూ స్త్రీలు, హిందూ ఉద్యోగులు, పురుషులు ఎవరు కూడా శిఖ ఉంటే శిఖ పెట్టుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు, మంగళసూత్రం వేసుకోకూడదు అంటూ ఇలాంటి నిబంధనలు పెట్టారు. ఎందుకు? ఆ మేనేజర్ వచ్చేసి ముస్లిం గనక. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి న్యూస్ ఛానల్స్ విషయంలోకి ఒకసారి మనము వెళ్దాం. తెలుగు రాష్ట్రాల్లో సుమారు ఒక 20-30 న్యూస్ ఛానల్స్ ఉంటాయి. అందులో పెద్ద ఛానల్స్ TV9, TV5, NTV ఇలాంటి ఛానల్స్ కొన్ని ఉన్నాయి. ఇందులో ఈ ఛానల్స్లో పనిచేసేటువంటి హిందూ ఉద్యోగినులు, మీరు కావాలంటే అన్ని ఛానల్స్లో ఉండేటువంటి ఫీమేల్ న్యూస్ రీడర్స్ని ఒకసారి గమనించండి. ఒక్కరు కూడా బొట్టు పెట్టుకోరు, చేతులకు గాజులు ఉండవు, మంగళసూత్రం మెడలో ఉండదు. పనిచేసేటువంటి ఉద్యోగినులందరూ కూడా, ఫీమేల్ న్యూస్ రీడర్స్ అందరూ కూడా హిందువులు. వాళ్ళు న్యూస్ రీడింగ్ చేసేటువంటి సమయంలో వాళ్ళకి బొట్టు ఉండదు, గాజులు ఉండవు, మెడలో మంగళసూత్రం ఉండదు. వీళ్ళకి ఈ నిబంధనలు ఎందుకు పెట్టారు? పోనీ ఇక్కడ ఈ ఛానల్స్లో, ఈ న్యూస్ ఛానల్స్లో మేనేజర్లు ఎవరైనా మహమ్మదీయుల? పోనీ ఆ న్యూస్ ఛానల్స్ ఏమైనా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినవా? కావు. అవన్నీ కూడా హిందువులకు సంబంధించినటువంటి న్యూస్ ఛానల్స్ అయినప్పటికీ కూడా మరి ఈ న్యూస్ రీడర్స్, ఫీమేల్ న్యూస్ రీడర్స్ ఎందుకు బొట్టు పెట్టుకోరు, గాజులు వేసుకోరు, మంగళసూత్రం వేసుకోరు? ఎందుకు వీళ్ళకి ఈ నిబంధన ఉంది? హిందువులై ఉండి తమ హిందూ ఉద్యోగినులకు ఈ విధంగా నిబంధనలు పెట్టడానికి కారణం ఏంటి? ఎవరైనా ఎప్పుడైనా కానీ ప్రశ్నించారా? ఈ సందేహం వెలిబుచ్చారా? గతంలోనే హిందూ ధర్మ చక్రము ఈ అంశం మీద వీడియో చేసింది. టీవీ న్యూస్ రీడర్స్ ఒక్కరు కూడా ముఖానికి బొట్టు ఎందుకు పెట్టుకోరు? కేవలం న్యూస్ రీడర్స్ మాత్రమే కాదు, సెలబ్రిటీలు ఎవరెవరైతే సెలబ్రిటీ హోదాలో ఉన్నారో ఆ సెలబ్రిటీలు ఎవ్వరు కూడా ఇంట్లోనే కాదు, ఇంటి నుంచి బయటికి ఎలాంటి ఫంక్షన్స్కి వచ్చినా కానీ వాళ్ళు బొట్టు ధరించరు. సెలబ్రిటీల కూతుర్లు, సెలబ్రిటీల భార్యలు, సెలబ్రిటీల పిల్లలు, సెలబ్రిటీల తల్లులు ఒక్కరు కూడా ముఖానికి బొట్టు పెట్టుకోరు వీళ్ళు బయటికి వస్తే. ఎందుకు ఇట్లా?
హిందువులే తమ హిందూ ఆచారాలను ఎందుకు పాటించడం లేదు? పాటిస్తే నామోషియా. హిందువుగా చూపించుకోవడం కూడా నామోషిగా ఎందుకు ఫీల్ అవుతున్నారు? బొట్టు పెట్టుకోవడం నామోషి ఎలా అయిపోయింది? మెడలో మంగళసూత్రం వేసుకోరు వివాహమైనటువంటి వాళ్ళు. అదే మెడలో రకరకాల దండలు వేసుకుంటారు. చేతులకు గాజులు వేసుకోరు, కానీ రకరకాల బ్రేస్లెట్లు వేసుకుంటారు. ఈ మెడల పైన ఇంకా చెప్పకూడనటువంటి శరీర భాగాల్లో భుజం పైన, నడుము పైన రకరకాల టాటూలు వేసుకుంటారు. కానీ హిందువు అయి ఉండి బొట్టు ధరించరు, మంగళసూత్రం వేసుకోరు, గాజులు ఉండవు. ఎందుకు? హిందువుగా బతకడానికి అంత సిగ్గుపడుతున్నారా? హిందూ దేశంలో హిందువుగా బతకడం అనేటువంటిది గర్వకారణం. కేవలం హిందూ దేశంలోనే కాదు, నువ్వు హిందువుగా పుట్టినందుకు నువ్వు ఏ దేశానికి వెళ్ళినా కానీ నువ్వు హిందువులా జీవించాలి. ఏ దేశం ఏగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నాడు. ఈ భూమి, భారత భూమిని, అంత గొప్పదైనటువంటి భరత భూమి, ఇలాంటి భరత భూమిలో మనం పుట్టినందుకు మనం గర్వపడాలి. హిందుత్వంలో పుట్టినందుకు, హిందువుగా పుట్టినందుకు మనం గర్వపడాలి. అలా హిందువుగా పుట్టినందుకు హిందూ చిహ్నాలైనటువంటి బొట్టు, గాజులు, మంగళసూత్రము వీటిని ఎందుకు వదిలేస్తున్నారు? న్యూస్ రీడర్ల విషయంకి వద్దాం. న్యూస్ రీడర్లు బొట్టు పెట్టుకుంటే న్యూస్ చెప్పకూడదా? న్యూస్ చదవడానికి రాదా? ఎందుకు అట్లా? ఇది ఎవరు ప్రశ్నిస్తారు? ఎందుకు ఈ తెలుగు న్యూస్ రీడర్సు, వాళ్ళ ఈ సిఇఓలు, మేనేజర్లు అందరూ కూడా హిందువులు అయి ఉండి మరి ఎందుకు ఫీమేల్ న్యూస్ రీడర్కు ఈ విధమైనటువంటి నిబంధనలు ఎందుకు పెట్టారు? ఒక్కరంటే ఒక్కరు కూడా మీరు 24/7 మీరు ఎప్పుడు చూసినా కానీ ఒక్క న్యూస్ రీడర్ ముఖానికి బొట్టు ఉండదు. కేవలం ఒకే ఒక్క ఛానల్ కట్టు బొట్టు విషయంలో, సంస్కృతి సంప్రదాయాలను ఎలివేట్ చేసేటువంటి విషయంలో, ప్రతిబింబించేటువంటి విధంగా సంస్కృతి సంప్రదాయాలను చూపించేటువంటి ఒకే ఒక్క ఛానల్ ఈటీవీ. ఈటీవీలో న్యూస్ రీడర్స్ అందరూ కూడా చక్కగా చీర కట్టుకుంటారు, మెడలో వివాహమైనటువంటి వాళ్ళు మంగళసూత్రము వేసుకుంటారు, చక్కగా బొట్టు పెట్టుకుంటారు. అది న్యూస్ ఛానల్ యొక్క విలువలను పాటించేటువంటి విధానం. ఈటీవీ లాగా ఇంకా ఏ న్యూస్ ఛానల్ కూడా పనిచేయడం లేదు. కోటు వేసుకుంటారు, వేసుకోనివ్వండి, కోటు వేసుకొని హుందాగా కానివ్వండి, లేకపోతే ట్రెండీగా ఉండడం కోసం కోటు వేసుకుంటారు, వేసుకొని మీ ఇష్టం. కోటు వేసుకుంటే బొట్టు పెట్టుకోవద్దా? కోటు వేసుకుంటే వివాహమైనటువంటి వాళ్ళు మంగళసూత్రం వేసుకోకూడదా? కోటు వేసుకుంటే చేతులకు గాజులు ఉండకూడదా? ఎందుకు ఈ నిబంధనలు ఎందుకు న్యూస్ ఛానల్స్ పెట్టారు? వాళ్ళు పెట్టారు. జనాలకు సమాధానము న్యూస్ ఛానల్స్ వాళ్ళు తప్పకుండా చెప్పాలి. లెన్స్ కార్ట్లో ఏ విధమైనటువంటి మార్పు వచ్చిందో ఆ విధమైనటువంటి మార్పు తెలుగు న్యూస్ ఛానల్స్లో అన్నిట్లో కూడా ఖచ్చితంగా రావాలి. ఇలాహీ ఖాన్ అయితే లెన్స్ కార్ట్లోకి వెళ్ళి హిందూ ఉద్యోగులకు అందరికీ బొట్టు పెట్టింది. మరి న్యూస్ ఛానల్స్లోకి వెళ్ళి ఫీమేల్ న్యూస్ రీడర్స్కి బొట్టు పెట్టేటువంటి సాహసము మనం చేయగలమా? మనకు ఆ శక్తి ఉందా? ఆ సత్తా ఉందా? ఆ ధైర్యం మనకుందా? కనీసం ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే కూడా ఇంకా మార్పు రాదు. ప్రశ్నించడం అనేటువంటిది ఖచ్చితంగా అందరికీ అవసరం. ప్రశ్నిస్తే మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక తెలుగు న్యూస్ రీడర్స్, ఫీమేల్ న్యూస్ రీడర్స్ ఖచ్చితంగా బొట్టు పెట్టుకొని న్యూస్ చదవాలి అనేటువంటిది పెద్ద ఎత్తున ఒక నినాదం అనేటువంటిది రావాలి. దీని మీద మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ విషయాన్ని మీ స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, మీకు తెలిసినటువంటి న్యూస్ ఛానల్స్లో పనిచేసేటువంటి ఉద్యోగులకు, న్యూస్ రీడర్స్కు ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలియజేయండి. చూద్దాం మార్పు వస్తుందా అని. మార్పు కోరుకుందాం. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్కారం.